జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. గోదావరికని సిఐటియు కార్యాలయం శ్రామిక భవన్లో సోమవారం సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని యావత్ కార్మిక కర్షక వర్గం మొత్తం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారని, పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే కార్మిక వ్యతిరేక చట్టాలైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మే 20 తేదీ వరకు సమ్మె క్యాంపెయిన్ భారీ ఎత్తున చేశాం. అయితే కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు కూర్చొని ఆనాడు ఉన్నటువంటి దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్తో మన దేశం చేస్తున్నటువంటి యుద్ధం ఘర్షణ నేపథ్యంలో సమ్మెని వాయిదా వేయడం అటువంటి జరిగింది. మళ్ళీ కేంద్ర కార్మిక సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకొని జూలై 9వ తేదీన అఖిల భారత స్థాయిలో ఒక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మెను పెద్దపల్లి జిల్లాలో గోదావరికని ప్రాంతంలో కూడా మనమందరం కూడా జయప్రదం చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో చూసుకుంటా ఉంటే కార్మిక వ్యతిరేక చర్యలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడం జరిగింది. కనీస వేతనాలు ప్రభుత్వాలు యజమానులకు వదిలేయడం జరిగింది. అలాగే సామాజిక సంక్షేమ చర్యల్లో అనేక రకాల కోతలు పెడుతూ అనేక రకాల చర్యలు తీసుకున్నారు. ఈరోజు సమ్మెలు చేసి హక్కు లేకుండా చేయటం, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేయటం, అలాగే అసలు వెరిఫికేషన్స్ లేకుండా, ఒప్పందాలు లేకుండా, గుర్తింపులు లేకుండా ఆ రకంగా కార్మికులకు సంబంధించినటువంటి అన్ని రక్షణలు తొలగించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీనికి నిరసనగా రేపు 9వ తారీఖున సమ్మె అనేటువంటిది జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో మిగతా కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలి. ఎన్టీపీసీ కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, రైల్వేస్ కానీ, సిమెంట్ పరిశ్రమల కార్మికులు కానీ, లేదు హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ వర్కర్సు, బిల్డింగ్ వర్కర్లు, వీళ్ళతో పాటు రైస్ మిల్లో పనిచేసేటువంటి ఆపరేటర్లు, హమాలీలు కూడా అందరూ సమ్మెలో పాల్గొనాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మున్సిపల్, గ్రామ పంచాయతీ, స్కీమ్ వర్కర్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం ఇట్లా అన్ని తరగతుల కార్మికులు కూడా మళ్ళీ జూలై 9వ తేదీ నాడు పెద్ద ఎత్తున స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ప్రధాన డిమాండ్స్ 4 లేబర్ కోడ్లు రద్దు చేయడంతో పాటు కనీస వేతనం 26,000కు పెంచాలి. అలాగే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, ఇతర చట్టాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి, షేర్ల అమ్మకాలు ఆపాలి. ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరిట ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాటిని ఆపాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద జరిగేటువంటి సమ్మెని మరి ఈ జిల్లాలోని కార్మిక వర్గం అంతా కూడా సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, జ్యోతి, వనచారాణి, రవీందర్, శ్రీనివాస్, కొమరయ్య, నర్సయ్య, రాజమౌళి, శంకర్, రాజేశ్వర్, లక్ష్మారెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు.